ఒక్కసారి 10 మెట్లు ఎక్కకూడదండి. ఒక్కో మెట్టు ఎక్కుకుంటా రావాలి. నేను మొదలెట్టి ఇది 4గో నెల. మార్చి 2వ తారీఖున స్టార్ట్ చేశా. ఇది 4గో నెల. 4గో నెలకి నాకు సరుకు ఎక్కువ అవటం వల్ల నేను ర్యాక్ కొన్నా. అంటే మనం ముందు స్టార్టింగ్లో అన్నీ కొనేసి ఉంచుకోకూడదు. ఎందుకంటే అది ఉపయోగపడుతుందో ఉపయోగపడదో, అది మనకి డెవలప్ అవుతుందో లేదో అని ముందే కొనుక్కొని అన్నీ రెడీలో ఉంచుకోకూడదు. మెయింటెనెన్స్ ఒక 4-5 నెలలు ఆగినాక దాన్ని మెయింటెనెన్స్ బాగుంటే అప్పుడు మనకు కావాల్సినవన్నీ కొనుక్కోవాలి. ఒక్కసారి కొనేసి పెట్టుకోకూడదు. దేవుడి కృప వల్ల నాకు బాగానే ఉంది కాబట్టి నేను ఒక్కోటి మెల్లిమెల్లిగా కొనుక్కున్నా. నేను ఇప్పుడు ఇది 4గో నెల. ఇప్పుడు ర్యాక్ కొన్నాను. అలా ఒక్కో మెట్టు ఎక్కాలండి. ఒక్కసారి 10 మెట్లు ఎక్కకూడదు. ఆశపడకూడదు. దేవుడి మీద భారంతో, దేవుడి మీద నమ్మకంతో, దేవుని దీవెనలు, దేవుని కృపతో బతకాలి. అప్పుడు దేవుడే మనకు దారి చూపిస్తాడు. ఒక్కసారి అన్నీ తెచ్చుకోకూడదు. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కసారి మారుస్తూ ఉండాలి. ఫస్ట్ టైము డ్రెస్ అనుకో, తర్వాత శారీ, తర్వాత లైనింగ్లు, అలా అన్నీ ఒక్కసారి తెచ్చుకొని పెట్టుకోకూడదు. మనం ఏది బాగా సేల్ అవుతుందో అది తెచ్చుకోవాలి. ముందు ఇంపార్టెంట్ ఏది బాగా వెళ్తుంది, ఫాల్సా, లైనింగ్లా, అది. లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్లు కొట్టండి. లైక్